ప్రజలకు ప్రభుత్వం తరపున నాణ్యమైన వైద్యాన్ని అందించేందుకు మేడ్చల్ మల్కాజ్గిరి హాస్పిటల్ను సందర్శించినట్లు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి తెలిపారు. అడిషనల్ కలెక్టర్ ఆర్టీఓ, డిప్యూటీ డిఎంహెచ్ఓ ఇక జీహెచ్ఎంసీ మెడికల్ సూపరింటెండెంట్ బృందంతో కలిసి కలెక్టర్ మల్కాజ్గిరి జిల్లా ఆసుపత్రిని సందర్శించారు. ఇక ఆసుపత్రిలో కావాల్సిన వసతులు, అవసరాలపై ఆరా తీశారు. ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, బ్లడ్ బ్యాంకులలో కావాల్సిన సదుపాయాల గురించి చెప్పారని వారు తెలిపారు. ఇక త్వరలోనే వాటన్నిటిని భర్తీ చేసి ప్రజలకు ఇబ్బంది కాకుండా వారి అన్ని వసతులు కల్పిస్తామన్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఉన్న మన డిస్ట్రిక్ట్ కమ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ దీంట్లో ఉన్న డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈరోజు మన అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ గారు, అదేవిధంగా సూపరింటెండెంట్ అండ్ ది టీమ్ ఆఫ్ డాక్టర్స్ అందరూ కూడా కలిసి విజిట్ చేయడం జరిగింది. దీంట్లో మనకి ప్రధానంగా చూసినట్లయితే ఐసీయూ కావచ్చు, ఆపరేషన్ థియేటర్ కావచ్చు, బ్లడ్ బ్యాంక్ కావచ్చు, ఇతరత్ర రిక్వైర్మెంట్స్ అనేవి వారు ఆల్రెడీ స్పష్టంగా చెప్పున్నారు. దానికి సంబంధించి ప్రజలకు ఎక్కడా కూడా పేషెంట్స్కి ఇబ్బంది కాకుండా వారి ఆరోగ్యరీత్యా ఇక్కడికి ఏదైనా సమస్యతో వచ్చినప్పుడు కంప్లీట్గా క్వాలిటీ హెల్త్ కేర్ అనేది మనం ప్రొవైడ్ చేయడానికి ఈ అవసరాలన్నీ కూడా కేటర్ చేస్తే బాగుంటుంది అనేది వారు చెప్పున్నారు. దీంట్లో భాగంగానే మనం ఆల్రెడీ ఎస్టిమేట్స్ అనేవి కన్సర్న్డ్ టీజీఎంఎస్ఐడిసి వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా తప్పకుండా డిస్ట్రిక్ట్ లెవెల్లో మనం అప్రూవల్ ఇచ్చి త్వరలోనే ఈ పనులన్నీ కూడా స్టార్ట్ అయ్యే విధంగా చూసుకుంటాం. అదేవిధంగా మనకి కోవిడ్లో ఎస్టాబ్లిష్ చేసిన టాప్ ఫ్లోర్ కావచ్చు, దాన్ని కూడా ఫంక్షనల్ ఏ విధంగా చేయొచ్చు, దానికి కూడా పేషెంట్స్ని అక్కడ వరకు తీసుకెళ్ళడానికి కావాల్సిన లిఫ్ట్ కావచ్చు, ఇతరత్ర ఫెసిలిటీస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేసే విధంగా దాని మీద యాక్షన్ ప్లాన్ కూడా